Hi, hello. Welcome to my YouTube channel, Mr. Trading Wallace Ravan. I hope all are doing well. ఈరోజు నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనాలిసిస్ చెక్ చేద్దాం. నేను ఇన్వెస్ట్ చేసింది ఈ గ్రో యాప్లో. ఇన్వెస్ట్మెంట్ యాప్ వాల్యూ వచ్చేసి 76,000, కరెంట్ వాల్యూ 96,000. ఇట్ మీన్స్ 26% రిటర్న్స్ డెలివర్డ్, 20,000 రూపీస్. ఎస్టర్డే 643 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అది ఇండివిజువల్ ఫండ్ వైజ్ ఏందనేది చెక్ చేద్దాం ఇప్పుడు. అయితే టాప్ హై పర్ఫార్మింగ్ నా ఫండ్ వచ్చేసి నా పోర్ట్ఫోలియోలో టాటా స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్. ఇది 1% రిటర్న్ ఇచ్చింది. ఎందుకంటే ఎస్టర్డే 0.89% స్మాల్ క్యాప్ రిటర్న్ ఇచ్చింది నిఫ్టీలో. మిడ్ క్యాప్ బిలో 0.4% ఇచ్చింది. అందుకే ఇలా మొత్తం ఉన్న స్మాల్ క్యాప్లన్నీ హైలో పర్ఫామ్ చేశాయి. అయితే 105 రూపీస్ రిటర్న్ వచ్చింది ఎస్టర్డే. అదే ఎడ్వెల్ స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చేసి 0.95%, 120 రూపీస్ రిటర్న్ డెలివర్డ్ ఎస్టర్డే. నిపాన్ ఇండియా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ 300 రూపీస్ 78 పైసా, 0.89. ఇది బెంచ్ మార్క్. దీన్ని చూసుకొని స్మాల్ క్యాప్స్ అన్నీ పర్ఫామ్ చేస్తాయి. నేను అందుకే ఒకటి బెంచ్ మార్క్ పెట్టుకోవాలని నేను ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. ఫండ్స్ కొన్నిట్లలో మిడ్ క్యాప్లో చేసిన, ఇది మొత్తం స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్. అందుకనే ఓన్లీ స్మాల్ క్యాప్ కోసమని నిఫ్టీ బెంచ్ మార్క్ ఫండ్ మీద చేశాను నేను. స్మాల్ క్యాప్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ 0.44%, 51 రూపీస్ ప్రాఫిట్. జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ వచ్చేసి 24 రూపీస్ ప్రాఫిట్, 0.44. ఈ రెండు ఫండ్స్ వేరు కానీ పర్సంటేజ్ మాత్రం ఒకటే, కానీ వాల్యూ వైజ్ కూడా వేరు. ఎందుకంటే నేను స్మాల్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో తక్కువ ఇన్వెస్ట్ చేశాను. అందుకే వాల్యూ వైజ్ డిఫరెన్స్ వస్తుంది. అదొకటి చూసుకోండి. కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 0.36%, 8 రూపీస్ ప్రాఫిట్ ఎస్టర్డే. ఇది కూడా స్మాల్ క్యాపే, కానీ మిడ్ లార్జ్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ చేశాను, అందుకే కొంచెం తక్కువ వచ్చింది. లార్జ్ క్యాప్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్లో పర్ఫామ్ చేసింది. అందుకే లార్జ్ క్యాప్ ఫండ్ ఏమి పర్ఫామ్ చేయలేదు ఎస్టర్డే, కొంచెమే చేశాయి. టాటా డిజిటల్ ఇండియా ఇది లార్జ్ క్యాప్ ఫండ్ 0.34. ఇది మొత్తం ఐటీ మిని ఫోకస్ చేస్తే 12 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ ఫండ్లో నేను చాలా టైమ్స్ ఇన్వెస్ట్ చేసి విత్డ్రా చేశాను, కానీ మంచి ఫండ్. నిపాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ ఇది మిడ్ క్యాప్ మీద బాగా ఫోకస్ చేస్తుంది, 0.29%, 10 రూపీస్. ఈ ఫండ్ లాస్ట్ లాక్డౌన్ నుంచి బాగా పర్ఫామ్ చేసింది. అంతకుముందు కొంచెం స్లోగా రన్ అయ్యేది. ఆదిత్య బిర్లా 0.1%, 8 రూపీస్ ప్రాఫిట్. ఇది లాస్ట్ 1 ఇయర్లో 70% బిలో ఇచ్చింది రిటర్న్స్, కానీ ఇప్పుడు అసలు రిటర్న్స్ ఇవ్వలేకపోతుంది, ఎందుకంటే హై ఓవర్ వాల్యుయేషన్ అయింది ఫండ్. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ మై వీడియో. ఇలా నేను డైలీ నా అనాలిసిస్ చెప్పుకుంటూ నా పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఏందనేది నేను వీడియో డైలీ అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇలాంటి వీడియోస్ డైలీ నేను పెట్టాలంటే నాకు కొంచెం మోటివేషన్లా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అది నాకు మోటివేషన్లా అవుతుంది. మీకేమైనా డౌట్ ఉన్నా, ఏమైనా స్టాక్ అనాలిసిస్ చేయాలన్నా ఎలా చేయాలి ఏందనేది కామెంట్లో అడిగితే నేను మీకు అనాలిసిస్ వీడియో చేసి మీకు పెడతాను. అలా అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని. అయితే నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను ఇన్వెస్ట్ చేశాను. ఇవన్నీ నేను ఎవరి కోసం ఇది ఇలా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయని కాదు, రికమెండేషన్ కాదు ఈ వీడియో. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.